26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కెరియర్లో ఏదో ఓ సినిమా పీరియాడిక్ రోల్ చేశారంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ పీరియాడికే అంటే ప్రత్యేకమే కదా. టాలీవుడ్లో ఓ హీరోయిన్కి అలాంటి రికార్డే ఉంది. ఇప్పుడు అదేం విచిత్రమో కానీ ఆమె నటించిన సినిమాలన్నీ పీరియడ్ కథలతోనే వస్తున్నాయి. తాజాగా వస్తున్న సినిమాతో పాటు మరి ఆమె ఎవరో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఈమె. కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోయినా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు భాగ్యశ్రీ. అలాగే ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్కు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డ్ కూడా ఈమె పేరు మీదుంది. అదే పీరియాడిక్ సినిమాల హీరోయిన్ అనే ట్యాగ్. తెలుగులో భాగ్యశ్రీ నటించిన సినిమాలన్నీ పీరియడ్ కథలే. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ 90s బ్యాక్డ్రాప్లో సాగే కథ. ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సైతం ఎర్లీ 2000s జరిగే కథ. దుల్కర్ సల్మాన్తో నటించిన కాంతా అయితే ఏకంగా 1950లో జరిగే కథ. మొన్నటికి మొన్న రామ్ హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలోనూ మిలీనియన్లో జరిగే కథను చూపించారు దర్శకుడు మహేష్ బాబు. ఆ సినిమాలో రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అద్దరిపోయింది. తాజాగా లెనిన్ కూడా పీరియాడిక్ కథే. ఇది కూడా 20 ఏళ్ల ముందు జరిగే కథ. ఎర్లీ 2000sలో రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ ఇది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాను మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కించారు. ఇందులో భారతీ పాత్రలో నటించారు భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఖచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఏ సినిమా చేసినా కూడా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే సెట్ అవుతోంది ఈ భామకు. ఇది నిజంగా ఒక రికార్డే కదా మరి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.